నమస్తే, నేను సిఎస్ఆర్. వెల్కమ్ టు సిఎస్ఆర్ లీగల్ గైడ్. ధనం మూలం ఇదం జగత్. డబ్బు ప్రతి మనిషికి అవసరం. మనిషి జీవితంలో డబ్బుకి చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. అయితే ప్రతి మనిషి కూడా లైఫ్లో ఏదో ఒకసారి డబ్బు ఎవరికైనా అప్పుగా ఇవ్వటం కానీ లేదా ఎవరి దగ్గర నుంచి అయినా లేదా అప్పుగా తీసుకోవటం జరుగుతుంది. అయితే చాలా వరకు తెలిసిన వాళ్ళు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ చాలా అర్జెన్సీలో ఉన్నాను, ఏదో ఎమర్జెన్సీ ఉంది, డబ్బు అప్పుగా కావాలని చెప్పి తీసుకెళ్తా ఉంటారు. తీసుకెళ్ళినప్పుడు మనం కూడా ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డబ్బులు సాయం చేసి ఇవ్వటం జరుగుతుంది. అది క్యాష్ రూపేనే కానివ్వండి, లేదంటే ఫోన్పే లేదా ఆన్లైన్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏదైనా కానివ్వండి. అయితే అలాంటి సందర్భాల్లో మనం ఏ విధమైనటువంటి పేపర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రూఫ్స్ కానీ తీసుకోకుండానే డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాం. ఇది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ డబ్బులు రిటర్న్ అడిగేటప్పుడు సమస్య మొదలవుతుంది. అతను లేవని చెప్పటము, లేదా తప్పించుకోవటము, లేదా నిజంగానే అతని దగ్గర లేకపోవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా కొన్ని కేసెస్లో పూర్తిగా అతను అసలు ఆ అడ్రస్లో కూడా ఉండడు, ఆ ఫోన్ కూడా పనిచేయదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి. కనుక ఎప్పుడైనా సరే పొరపాటున ఎవరికైనా అలాంటి అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ ఉంది, మీరు డబ్బులు ఇవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు చెప్పేటటువంటి విషయాల్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఇది ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు మనం ఏ విధమైన పేపర్స్ తీసుకోవాలంటే ప్రధానంగా చెక్కులు, అలాగే ప్రామిసరీ నోటు, ఇవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏ వ్యక్తికైనా డబ్బులు ఇస్తే ఆ వ్యక్తి పేరు మీద ఉన్న చెక్కు, అలాగే ఒక ప్రామిసరీ నోటు తీసుకొని అందులో వివరంగా ఆ డబ్బుల తాలూకు వివరాలన్నీ కూడా రాసి అతనితో సిగ్నేచర్ తీసుకోవాలి. అలాగే అవకాశం ఉంటే ఈ డబ్బులు ఏ పర్పస్లో మీరు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, అంటే లైక్ క్యాష్గా ఇస్తున్నారా, చెక్కుగా ఇస్తున్నారా ఏంటనేది కూడా వివరంగా రాసి పెట్టుకోవడం చాలా అవసరం. ఇన్ కేస్ ఆఫ్ ఆ వ్యక్తి మీకు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మనం చట్టం ద్వారా, కోర్టుల ద్వారా ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టం ద్వారా అతని దగ్గర నుంచి ఆ డబ్బు కలెక్ట్ చేయొచ్చు. అప్పుడు మనకు ఉపయోగపడేవి ఈ చెక్కు, ఈ ప్రామిస్ నోట్ మాత్రమే. వీటిల్నే మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాం. ఈ ఏ ప్రూఫ్ లేకపోతే తర్వాత మనం అతని దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఇంకొక కేసులో చాలా మంది డబ్బులు తీసుకున్న తర్వాత మనం డబ్బులు అడుగుతాం, ఫస్ట్లో రెస్పాండ్ అవుతారు, ఇస్తామంటారు, కొద్దిగా టైం అడుగుతారు. అలా కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకా మనం ఎక్కువగా ప్రెజర్ చేస్తే వాళ్ళు ఫోన్ ఆపేసే పరిస్థితి ఉంటుంది. ఫోన్ ఆఫ్ చేసేసి ఇంకా ఫోన్ నెంబర్ కూడా మార్చేస్తారు. సరే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎవరైనా అడిగి ఏంటో ఇట్లా చేసామని అడిగితే కొద్ది రోజులకి అద్దెలు అయితే కనుక ఇంటి అడ్రస్ కూడా మార్చేసే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో మనం ఎలా ఈ డబ్బుల్ని కలెక్ట్ చేయాలి? ఇది ఇంకొక రకమైనటువంటి సమస్య. ఎందుకంటే ఆ మనిషి ఫోన్ పనిచేయట్లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది, అలాగే ఆ ఇంటి అడ్రస్ కూడా మనకు దొరకలేదు, ఎక్కడికో మారిపోయాడు. ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి అంటే ఎన్ఐ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ అలా వ్యక్తి ఎవరైనా కావాలని తప్పించుకొని తిరిగి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అడ్రస్ కూడా మారిపోతే కూడా డోంట్ వరీ, దానికి ఏమీ బాధపడాల్సింది లేదండి. ఎన్ఐ యాక్ట్లో ఆ సోర్స్ ఉంది. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత అతను రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా కేసు ఫైల్ చేయొచ్చు. అయితే అసలు కేసు ఫైల్ చేయడానికి ప్రొసీజర్ ఏంటయ్యా అంటే, ముందుగా ఆ చెక్ ఏదైతే ఉందో చెక్ను మనం ప్రజెంట్ చేయాలి బ్యాంకులో. ఆ తర్వాత అది ఇన్సఫిషియెంట్ ఫండ్ అనో లేదా ఇంకోటో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ద్వారా ఇన్సఫిషియెంట్ ఫండ్ మ్యాక్సిమం ఆ అకౌంట్లో డబ్బు లేదని చెప్పి ఆ చెక్ రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ అయిన చెక్ని మనం చెక్ బౌన్స్ అని అంటాము. అది బౌన్స్ అవుతూ ఉంటుంది. ఆ బౌన్స్ అయ్యేటటువంటి చెక్ని మనం బ్యాంకర్ దగ్గర నుంచి విత్ అక్నాలజ్మెంట్ రిసీట్ ఇస్తారు వాళ్ళు, ఆ చెక్ మెమో అంటాము. ఆ బౌన్స్ అయినటువంటి చెక్ తో పాటు బ్యాంకర్ కూడా మనకు ఒక రిసీట్ ఇస్తారు. ఆ రెండింటిని తీసుకొని విత్ ఇన్ ద 30 days అంటే 30 రోజుల లోపు మనం నోటీస్ పంపించి తర్వాత అతను ఆ నోటీస్ రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా మనం కేసు ఫైల్ చేయొచ్చు. ఇలా కేసు ఫైల్ చేసి మన డబ్బులు మనం వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఎవరైనా సరే పొరపాటున ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి, చెక్కు, ప్రామిసరీ నోట్ సంతకం పెట్టించుకోండి. అలాగే ఆ డబ్బులు ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అన్న వివరాలు కూడా అవసరమైతే పేపర్ మీద రాసి సంతకం పెట్టించుకోండి. ఆ వ్యక్తి యొక్క అడ్రస్ ప్రూఫ్ అడగటం మర్చిపోకండి. ఆధార్ కార్డు తీసుకోండి తప్పనిసరిగా. ఇవి జాగ్రత్తగా మన దగ్గర ఉంటే వాళ్ళకి కూడా భయం ఉంటుంది, మనకు డబ్బులు రిటర్న్ ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఇవ్వకపోతే కూడా ఇలాంటి ఈ చట్టం ద్వారా మనం ఎన్ఐ యాక్ట్ ద్వారా ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకోవచ్చు. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.